Hi friends, welcome to my channel Kirti's Corner, a one-stop destination for fashion, food, travel, tech, lifestyle. సో ఈ వీడియోలో నేను ఒక మంచి ప్రోడక్ట్ అన్బాక్స్ చేసి రివ్యూ చేయబోతున్నాను. సో మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు ఆ ప్రోడక్ట్ ఏంటి అని. అదేనండి ఇడ్లీ స్టాండ్. సో ఇదేంటంటే ఇట్స్ అ మోడల్ ఆఫ్ రోడ్ సైడ్ ఇడ్లీ బండి అనమాట. రోడ్ సైడ్ ఇడ్లీ వేస్తారు కదా, ఆ మోడల్ లాంటిది. అంటే మనము స్టెయిన్లెస్ స్టీల్లో కానీ లేకపోతే బ్రాండెడ్వి తీసుకున్నప్పుడు సేమ్ అలాగే ఉండదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే మన ఇంట్లో ఇడ్లీ కూడా సేమ్ రోడ్ స్టైల్లో రావాలి అని చెప్పేసి సేమ్ రోడ్ సైడ్ ఇడ్లీ బండి యూటెన్సిల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అట్లాంటిదే తీసుకున్నాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే నేను అది అన్బాక్స్ చేసి మీ అందరితో షేర్ చేసుకోకపోతున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్కసారి ఇడ్లీలు వేసి మనం ఎగ్జాక్ట్గా మనకు రోడ్ సైడ్ లానే వచ్చినాయో లేవో కూడా చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదండి మనకి రోడ్ సైడ్లో, ఇందులోనే కొంచెం పెద్ద సైజెస్లో ఉంటుంది, కాకపోతే చిన్న ఫ్యామిలీస్కి ఇది చాలా అనుకున్నాను. సో దిస్ ఇస్ వన్, అండ్ ఇందులో మనకి 2 ప్లేట్స్ ఉన్నాయి. సో చాలా సింపుల్, ఇందులో విజిల్ ప్రాసెస్ ఏం లేదు. అంటే స్టీల్లో కొంచెం విజిల్ ప్రొవిజన్ ఉంటుంది కదా, విజిల్ వస్తుంది. సో ఇందులో విజిల్ ప్రొవిజన్ ఏం లేదు. సో మనం ఏం చేయాలంటే జస్ట్ ఇందులో ఇక్కడ దాకా వాటర్ వేయమని చెప్పేశాడు. సో యూ హ్యావ్ టు పుట్ సమ్ వాటర్ అండ్ డైరెక్ట్గా ఇడ్లీ పిండి వేసేసి, ఇది ఒక సైజు అండ్ ఇది కొంచెం పెద్ద సైజ్. సో స్టాండర్డ్, చిన్నది కిందికి వెళ్ళాలి, పెద్దది పైకి రావాలి. సో ఇందులో ఇడ్లీస్ వేసేయడం, కొంచెం ఆయిల్ అప్లై చేసి, మామూలుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైట్గా మనము ఆయిల్ గ్రీస్ చేసేసి ఇడ్లీస్ వేసేయడం. ఎగ్జాక్ట్లీ 15 minutesలో చూడమన్నాడు ఫ్రెండ్స్. సో ఇది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్లీ ఏంటంటే హాట్ వాటర్ వేసేసి వాష్ చేశాక నేను ఇడ్లీస్ ట్రై చేయబోతున్నాను. సో ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆనెస్ట్ రివ్యూ కమెంట్స్ ఎలా వచ్చిందో, సో దట్ మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేస్తారని. బేసికలీ నాకేంటంటే మార్కెట్లో ఇలాంటి క్యూట్ న్యూ థింగ్స్ ఏదైనా వస్తే నాకు పర్సనల్గా ట్రై చేయాలని చాలా ఇంట్రెస్ట్. తర్వాత నాలానే ఎవరైనా చాలామంది కొనాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనిపించింది. ఇందులో ఇది చిన్న సైజ్ అనమాట. దిస్ ఇస్ ద లీస్ట్ సైజ్, ఓన్లీ 4 స్టాండ్ ఇది. అంటే 2 times అంటే 8 ఇడ్లీస్ అవుతాయి. ఇందులో యూ హ్యావ్ సైజెస్ టు 64 ఆల్సో, అంటే రోడ్ సైడ్ చేస్తారు కదా అదనమాట. సో ఇట్స్ సో క్యూట్. ఐ థాట్ ఐల్ ట్రై దిస్. అండ్ ఇది కాస్ట్ అదంతా నేను మీతో షేర్ చేసేసుకుంటాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్లీ దీన్ని వాష్ చేసేసి ఇడ్లీ వేసేద్దాము. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అండ్ షో యూ బాగుందో లేదో అని, అండ్ వర్తా కాదా అని. అండ్ మీరు ఇంకోటి కొనేటప్పుడు ఎప్పుడన్నా ISO సర్టిఫైడ్ ఉంటేనే తీసుకోండి. ISO సర్టిఫైడ్ లేకపోతే ఇలాంటి మెటల్స్లో మనం ఫుడ్ కన్సంప్షన్కి కొంచెం మంచిది కాదు అంటారు కదా. సో దట్ ఈస్ వై ISO సర్టిఫికేషన్ ఉంటే యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ ఇట్. సో మనము ఇది ఫస్ట్ ప్రాపర్గా వాష్ చేసేసి స్టీమ్లో కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసి మనం ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీ 15 minutesలో ఎట్లా వచ్చిందో చూద్దాము. హోప్ఫుల్లీ రోడ్ సైడ్ ఇడ్లీస్ లాగా వస్తుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఒక్కసారి సోప్ వాటర్తో నేను చూస్తున్నాను కదా, మొత్తం సోప్ వాటర్ వేసేసి ఒక 5 to 10 minutes నేను హాట్ వాటర్లో క్లీన్ చేసేస్తున్నాను మొత్తం, సో దట్ ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఎందుకో మనకు తెలియదు కదా, ఏదైనా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనం క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకున్నాక ఇడ్లీ వేసేసుకొని చూసేద్దాం. ఫస్ట్ టైం షాప్ నుంచి ఏ ఐటమ్ అయినా మనం తీసుకొని వస్తాం కదా, ఎస్పెషల్లీ అల్యూమినియం స్టీల్, బెటర్ టు వాష్ ఇట్ ఆఫ్. సో వాష్ అయిపోయింది, అంత క్లీన్ అయిపోయింది, అది మీరు ఇందాకే చూసేశారు. సో ఇప్పుడు ఇడ్లీ వేసే టైం అయిపోయింది. ఫస్ట్లీ నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఒక బ్రష్తో ఫస్ట్లీ ఆయిల్ అంతా గ్రీస్ చేస్తున్నాను. అంతకుముందే నేను ఇంకొంచెం మంచినీళ్ళు, ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాప్ వాటర్, మంచినీళ్ళే నేను లైక్ ఇడ్లీ స్టాండ్లో హాఫ్ దాకా ఫిల్ చేసేసాను అనమాట. హాఫ్ దాకా ఫిల్ చేసేసి ఆయిల్ అనేది గ్రీస్ చేసేసి మన ఇడ్లీ పిండి అనేది నేను ఈవెన్గా బ్యాటర్ అనేది ఇడ్లీ స్టాండ్స్లో వేసేస్తాను. ఇలా బోత్ ద స్టాండ్స్లో వేసేసాను ఫ్రెండ్స్. వేసేసాక స్టవ్ పైన పెట్టాను. డోంట్ మైండ్ మై స్టవ్ ఇస్ వెరీ క్లమ్జీ రైట్ నౌ. చాలా హడావిడి అయిపోయింది అనమాట, ఒకవైపు చట్నీ ఒకవైపు రసము. సో దట్స్ ద రీజన్. 15 minutes అయిపోయింది. 15 కాదు, ఎగ్జాక్ట్లీ 10 minutes అయిపోయింది. చాలా వేడిగా ఉంది. నేను ఒకసారి చూస్తున్నాను సరిగ్గా అయిందో లేదోనని. ఐ థింక్ ఇంకొక
ఒక 2 to 3 seconds పెట్టాలేమో అనిపించింది. సో ఐ మీన్ 2 to 3 minutes పెట్టాలనిపించింది. సో నేను మళ్ళీ నార్మల్గా పెట్టేశాను అండ్ ఎగ్జాక్ట్లీ ఒక 2 minutes తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేసి చూద్దామని అనుకున్నాను. సో దట్ ఏంటంటే 2 stands పైన ఇడ్లీ అనేది ప్రాపర్గా కుక్ అవ్వాలి కదా. సో ఆ స్టీమ్ అనేది దీనిపైన ఎలాంటి వాల్వ్ అయితే ఇవ్వలేదు. సో అది నాకు కొంచెం ఏంటంటే చూస్తున్నాను దీనికి సరిగా విజిల్స్ అవి కూడా రావు కాబట్టి ఐ థింక్ దట్స్ అ మేజర్ డిసడ్వాంటేజ్. సో ఇలా నేను ఓపెన్ చేసి చూడటం జరిగింది అండ్ ఎస్ ఇట్ వాజ్ ఆసమ్. పర్ఫెక్ట్గా లైక్ ఉబ్బినాయి ఇడ్లీస్ అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ కరెక్ట్ టైం ఫర్ అస్ టు సర్వ్ అండ్ ఈట్. సో ఐ వాంట్ టు చెక్ ఏంటంటే లోపల కూడా మంచిగా కుక్ అయిందా లేదా. మనం నార్మల్ స్టీల్ ఇడ్లీ స్టాండ్స్లో ఎలా అయితే అవుతుందో సేమ్ అట్లానే వచ్చిందా, లేకపోతే ఇంత నేను కొనుక్కున్నాక ఫ్లాప్ అయితే అవ్వలేదు కదా అని నాకు అనిపించింది. నేను చట్నీ రెడీ పెట్టేసుకున్నాను, రసం కూడా రెడీ పెట్టేసుకున్నాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి షార్ప్ ఎడ్జ్డ్ స్పూన్తో కనుక మనము ఇడ్లీస్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. కానీ ఆనెస్ట్లీ చెప్తున్నాను కదా, దీంట్లో అసలు ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. సో డోంట్ మైండ్ ఫ్రెండ్స్, ఇన్ వన్ హ్యాండ్ ఐఎమ్ హోల్డింగ్ మై క్యామ్ అండ్ విత్ వన్ హ్యాండ్ ఓన్లీ ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ దోస్ ఇడ్లీస్ అనమాట. అందుకే నాకు సరిగా రావట్లేదు. బట్ దే ఆర్ వెరీ ఈజీ అండ్ స్విఫ్ట్గా వచ్చేస్తున్నాయి. సో మీరు చూస్తున్నట్లయితే మనం ఇంకో చేత్తో అక్కడ పట్టుకొని తీస్తే ఇంకా ఈజీగా వస్తుంది కదా. సో నేను మీకు లైవ్లో చూపించాలని చెప్పేసి ఒక హ్యాండ్తో పట్టేసుకున్నాను. సో ఇట్ వాజ్ ఆసమ్, ఇట్ వాజ్ అమేజింగ్ ఇడ్లీస్ అనేవి. అండ్ నేను కాస్ట్ చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్. సో ద కాస్ట్ వచ్చేసి 450 rupees ఓన్లీ అండ్ దిస్ ఇస్ ఆసమ్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనీ లోకల్ స్టోర్. అండ్ చూస్తున్నారు చాలా క్లియర్గా వచ్చింది. అండ్ ప్లేట్స్ ఐ మీన్ వెన్ యూ బ్రేక్ దట్ ఆల్సో నేను అది కూడా చూశాను. అవి కూడా చాలా చాలా నీట్గా వచ్చింది. ప్రాపర్గా కుక్ అయింది. లైక్ రవ్వ అనేది ప్రాపర్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా వచ్చింది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను రోడ్ సైడ్ ఇడ్లీస్ లాగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి అనుకున్నాను కదా, సేమ్ అట్లనే ఉంది. సో మీరు కూడా ఇలాంటి మంచి పల్లి చట్నీ అండ్ టొమాటో రసంతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. కొత్త ఇడ్లీ స్టాండ్ రివ్యూ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.